ఇక కాతన్పల్లి పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4, ఇండిపెండెంట్ 1 ఉన్నారు. అక్కడ 2 అఫిషియో ఇండిపెండెంట్ మద్దతుతో 10కి చేరింది కాంగ్రెస్ బలం. కాతన్పల్లి కోసం రంగంలోకి దిగిపోయారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కాతన్పల్లిని సీరియస్ గా తీసుకున్న ఇరు పార్టీలు కూడా సిపిఐతో కలిసి కాతన్పల్లిని దక్కించుకోవడానికి బీఆర్ఎస్ కూడా తనదైన ప్రయత్నాలు చేస్తోంది. కాతన్పల్లి మున్సిపాలిటీ దగ్గర ప్రస్తుతం 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 350 మంది పోలీసులు అక్కడ మోహరించారు. మున్సిపాలిటీకి 3 వైపులా కూడా పోలీస్ పికెట్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లకు మినహా నేతలు కార్యకర్తలకు ఎంట్రీ లేదని తేల్చేశారు పోలీసులు. ఇక స్థానికేతరులకు కూడా టౌన్ లోకి అనుమతి నిరాకరించారు. 3 వైపులా పికెట్ పాయింట్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 350 మంది పోలీసులతో భారీ భద్రత అక్కడ కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా హై అలర్ట్ కనబడుతోంది. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నరేష్, ఇప్పుడు ఈ పీఠాన్ని చేజిక్కించుకోవడం కోసం ఏ పార్టీకైనా సిపిఐ మద్దతు అనేది కంపల్సరీ. మరి ఏ పార్టీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళుతోంది, ఎలాంటి ఆఫర్స్ చేస్తోంది సిపిఐకి, లేక సిపిఐ ఎవరికి మద్దతు ఇవ్వని పక్షంలో ఏం జరగబోతోంది? ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ట్రిపుల్ కే టెన్షన్ కొనసాగుతుంది. కాగజ్ నగర్, కేతన్పల్లి, ఖానాపూర్ ఈ 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించిన పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు కూడా సమాయత్తమయ్యాయి. ప్రస్తుతం మనం కేతన్పల్లిలో ఉన్నాం. కేతన్పల్లిలో హై టెన్షన్ కంటిన్యూ అవుతుంది. కేతన్పల్లిని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే పావులు కదుపుతుంది. ముందస్తుగానే సిపిఐతో, కామ్రేడ్లతో పొత్తు పెట్టుకొని ఆ పొత్తులో భాగంగానే గెలిచింది. బీఆర్ఎస్ 10 స్థానాలు గెలిస్తే సిపిఐ 4 స్థానాలు గెలిచింది. ఇది మ్యాజిక్ ఫిగర్కు దాటే అవకాశం ఉన్న 14 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ కాంగ్రెస్తో పొత్తులో ఉన్న నేపథ్యంలో, మిత్రపక్షంగా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి ఇలాకా కావడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. అధిష్టానం కూడా క్లియర్ కట్గా కేతన్పల్లిని వదులుకునేది లేదంటూ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగానే ఇక్కడికి దూతలను కూడా పంపించారు. ఆ పొన్నం ప్రభాకర్ మానిటర్ చేస్తున్నారు. సత్యనారాయణ కూడా, ఎమ్మెల్యే సత్యనారాయణ కూడా మానిటర్ చేస్తున్నారు. సిపిఐకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో, గెలిచిన 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ 4 సభ్యులను పూర్తి స్థాయిలో తమ కోటాలకు చేర్చుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అది బీఆర్ఎస్ మాత్రం అడ్డుకొని తీరుతామంటూ కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతానికి కోవలక్ష్మిని ఇక్కడ మానిటర్ చేసేందుకు నియమించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాతన్పల్లికి సంబంధించిన ఆ ఏరియాని, ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఈరోజు ఇచ్చిన 11 గంటల 35 నిమిషాల సమయానికి ఆ కౌన్సిల్కి సంబంధించిన కౌన్సిలర్లు వస్తారా, లేక కోరం ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కేతన్పల్లికి సంబంధించిన ఏరియాలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కేతన్పల్లి మున్సిపాలిటీకి ఇతరులను, ఎవరి కౌన్సిలర్లతో పాటుగా ఇతర కార్యకర్తలను, ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, స్థానికేతరులను అలో చేయడం లేదు. బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు పెద్ద ఎత్తున రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి కేతన్పల్లి మున్సిపాలిటీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే హై టెన్షన్ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేతన్పల్లిలో ఉన్నది 22 సీట్లు అయినప్పటికీ 22 సీట్లలో 14 స్థానాలు అప్పటికే బీఆర్ఎస్ సిపిఐ దక్కించుకున్నప్పటికీ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ను బీఆర్ఎస్ సిపిఐతో కలిసిన కూటమి చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఈ మున్సిపాలిటీలోకి ఆ కౌన్సిలర్లు ఎవరిని నిన్న అడ్డుకోగలిగారు. ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంది. సమయంలోగా బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు కానీ, సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్లు కానీ వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కోరం లేకపోతే పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చే నిర్దేశకాల ఫాలోఅప్లోనే ఈ కేతన్పల్లికి సంబంధించిన భవిష్యత్ తేలబోతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు అవుతారన్నది పక్కన పెడితే బీఆర్ఎస్ వశమవుతుందా, కాంగ్రెస్ వశమవుతుందా అన్న టెన్షన్ వాతావరణమే కంటిన్యూ అవుతుంది. మంత్రి ఇలాకా కావడం, ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఎంపీ గడ్డం వంశీకి సంబంధించిన ఎక్స్ అఫిషియో ఓటు కూడా కేతన్పల్లిలో ఉండడంతో కేతన్పల్లిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో ఎలా మూమెంట్ ఉండబోతుంది, అనూహ్యంగా పరిణామాలు ఏమైనా మారతాయా అనేది చూడాల్సి ఉంది. మరో అరగంట సమయం మాత్రమే ఉంది. అరగంట సమయంలో కౌన్సిలర్లు వస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.